కదా, ఎట్లా చూస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను నిన్న? ఎంత తెలంగాణ పరువు తీసే మాటలు, తన పరువు తాను తీసుకుంటున్నాడు. ఇక్కడ తెలంగాణ పరువు తీస్తున్నా, కేసీఆర్ గారిని బద్నాం చేస్తున్నా, అప్పుల పాలు చేసిండని చెప్పదలుచుకున్నా అని చెప్పేసి తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ సమాజం నుంచి వేరు చేస్తున్నా అని అనుకుంటూ తనను తాను జిన్న చేసుకుంటున్నాడు. చెప్పుల దొంగ అనుకుంటున్నారు, చెప్పులు కూడా నమ్మట్లేదు అంటే ఎంత తెలంగాణ సమాజం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడదలిసినటువంటి మాటలేనా అవి? ఎట్లా రిసీవ్ చేసుకోవాలి ఇవి? ఎట్లా తెలంగాణ సమాజం ఏ కోణంలో చూడాలి ఇవి? చెప్పులు ఎట్లాగో దొంగ ఓటుకు నోటు, కానీ చెప్పులు కూడా నమ్మట్లేదు, చెప్పుల దొంగ అనుకుంటున్నారని నిన్ను నువ్వు అట్లా చెప్పుకొని తెలంగాణ ఉద్యోగులను చిన్నగా చేసి చూపించి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డారు తెలంగాణ ఉద్యోగులు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధనలో కేసీఆర్ వెన్నంటి నడిచిండ్రు. కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రతి పిలుపులో వాళ్ళు భాగస్వాములైనరు, రాష్ట్ర సాధనలో ఉన్నారు. ఇవాళ వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ములు, వాళ్ళ బకాయిలు, వాళ్ళు మరి రిటైర్ అయిన తర్వాత పదవీ విరమణ తర్వాత పొందాల్సినటువంటి వాళ్ళ ఏదైతే దాచుకున్నటువంటి సొమ్ములు ఉన్నాయో, రూపాయలు ఉన్నాయో, ఆ పైకం ఇవ్వడానికి, ఉద్యోగులు దాచుకున్న పైకం ఇవ్వడానికి ఇవాళ నువ్వు ఎగవేయడానికి మాటలు మాట్లాడుతూ మరి ఉద్యోగులను చిన్నగా చేసి చూపిస్తేందుకు వీళ్ళకి ఇవ్వడానికి 100 రూపాయలున్న పెట్రోల్ 200 చేయాలన్నా, మరి నన్ను కోసుకొని తింటారా? మరి నిన్ను కోసుకొని ఏం చేస్తారు? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఇవి ఎక్కడి లెక్కలు? నువ్వు చెప్తున్న లెక్కలకి ఏదన్నా పొంతన ఉన్నదా? మరి నువ్వు తెచ్చిన అప్పెంత, పెట్టిన ఖర్చు ఏంది, ఎక్కడ పెట్టినావు, ఏం చేసినావు, ఎక్కడ? ఇందాక కేటీఆర్ గారు స్పష్టంగా అడిగిండ్రు, ఒక్క ఇటుక పేర్చినవా, ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినవా, ఒక్క కాలువ తవ్వినవా, ఒక్క చెరువులో పూడిక తీసినవా? ఇంకా మీ నుంచి ప్రాజెక్టులల్లో ఎండబెట్టి ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారు, దోపిడీ వచ్చిన పైసలన్నీ ఏదైతే ఆదాయం ఉన్నదో, అప్పులు ఉన్నాయో, ఆ తెచ్చిన పైసలన్నీ నేను కేసీఆర్ చేసిన అప్పులకే కడుతున్నా అని మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు? స్పష్టమైన లెక్కలు ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పిండ్రు. ఎంత అప్పు చేసినామో, ఎంత వడ్డీ కడుతున్నారు, వచ్చే ఆదాయం ఎంత, కట్టే వడ్డీ ఎంత. అప్పుల స్థానంలో లిస్టులో చూస్తే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 24వ స్థానంలో ఉన్నాము. మనకన్నా 23 రాష్ట్రాలు ఎక్కువగా అప్పు తీసుకొని ఉన్నాయి. మరి 1వ స్థానం 2వ స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఈ మాట మాట్లాడట్లేదే. మనం ఎంత తక్కువ అప్పు తీసుకున్నాము, మనం ఎంత 24వ స్థానంలో ఉన్నాము అంటే మనం ఎంత తక్కువ అప్పు చేసాము. తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఎంత తక్కువో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం లెక్కలతో సహా చెప్పింది కదా. మరి మేము చెప్పుకున్న నోటి లెక్కలు, బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పుకున్న లెక్కలు కాదు కదా అవి. పక్తు అబద్ధాలు, జూటాకోర్ సీఎం, జూటాకోర్ కాంగ్రెస్, పక్తు అబద్ధాలు. తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఏం కుట్ర చేస్తూ ఉన్నారో మరి అర్థమవుతలేదు.